హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి నార్మల్ బేసిక్ అసలు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అలాగే వాటిపైన అడిషన్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ వీడియోలో సబ్ట్రాక్షన్ పైన క్వశ్చన్స్ అలాగే మల్టిప్లికేషన్ పైన క్వశ్చన్స్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చాలా ఈజీగా మీరు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, సబ్ట్రాక్ట్ 3l into l minus 4, 4m plus 5n from, సో 4l into 10n minus 3m plus 2l. చూడండి, నేను ఆల్రెడీ సెకండ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దేంట్లోంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకసారి చూడండి, ఇదంతా కనుక మీరు ఈక్వేషన్ 1 అనుకుంటే, ఓకే, ఇదంతా కనుక మీరు ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 - 2 చేయాలా, 2 - 1 చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఫ్రమ్ అన్నాడు అంటే దీని నుండి దీన్ని తీసేయమన్నాడు కాబట్టి 2 - 1 చేయాలి. ఓకే, ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి, కొంతమంది ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయ్యి 1 - 2 చేస్తారు కాబట్టి వాళ్ళకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మీ అందరికీ క్లియర్గా 2 - 1 అనేది అర్థమైంది కాబట్టి సో ఇక్కడ చూద్దాం ఎలా చేయాలి అనేది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 2 అనేది మనం ఇక్కడ రాద్దాం. సో 4l into 10n minus 3m plus 2l. ఓకే, దీంట్లోంచి సో మైనస్ అన్నాడు చూడండి, ఈ మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టండి, ఈ టోటల్ అనేది ఒక బ్రాకెట్లో పెట్టండి, దీని నుంచి నేను దీన్ని తీసేస్తాను. ఓకే, సో టోటల్ బ్రాకెట్ ఇక్కడ నుంచి సో 3l into, ఓకే, సో l minus 4m plus 5n. ఓకే, సో చూడండి, సో ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1ని మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ 2ని మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఎలా వస్తుంది మనకి, ఈ 4lని ఈ మొత్తంతో మనం మల్టిప్లై చేయాలి ఈ 4lని. ఓకే, ఎలా చేస్తాం చూడండి, ఫస్ట్ 4 10s are 40. ఓకే, l into n ln. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ 4 3s are 12. సో l ఇక్కడ m ఉంది కదా, lm. సో ప్లస్ 4 2s are 8, l into l స్క్వేర్. ఓకే, 8l స్క్వేర్. ఓకే, సో ఇది మనం సెకండ్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది. ఓకే, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాస్టీస్. సో ఈ 3lని మొత్తంతో మనం మల్టిప్లై చేయాలి. సో 3l into l 3l స్క్వేర్. సో మైనస్ 3l into 4m 3 4s are 12, l into m ఏమవుతుంది lm. ఓకే, 12lm. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, 3 5s are 15. సో ln. ఓకే, సో ఇక్కడ ఎల్లో అక్కడ ఎన్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఏ 2 టర్మ్స్ సేమ్ లేవు కాబట్టి మనం క్యాన్సిలేషన్ కానీ అడిషన్ కానీ చేయలేము ఈ బ్రాకెట్ నుంచి. సో అందుకోసమనే ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా యాస్టీస్గా రాస్తున్నాం. 40ln మైనస్ 12lm ప్లస్ 8l స్క్వేర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ 3l స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 12lm. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ 15ln. ఓకే, సో ఇక్కడే మనం చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, సో మనకి ఎల్ స్క్వేర్ టర్మ్ అనేది ఇది ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ 8l స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఎల్ఎం ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో చూడండి, మైనస్ 12lm ప్లస్ 12lm. సో ఈ రెండు మనకి క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఎల్ఎన్ ఇక్కడ 40ln, అక్కడ మైనస్ 15ln. ఓకే, సో ప్లస్ 25. చూడండి, 40 - 15 అంటే 25. ఓకే, 25ln. ఓకే, సో మనకి మిగిలింది ఏంటి, ఎల్ స్క్వేర్ అనేది మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, 8l స్క్వేర్ మైనస్ 3 కాబట్టి ఇక్కడ 5l స్క్వేర్. సో చూడండి, ఎల్ స్క్వేర్ 2 ఉన్నాయి కాబట్టి 8 - 3 5l స్క్వేర్ ప్లస్ సో lm మైనస్ 12lm ప్లస్ 12lm ఏమవుతుంది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ln టర్మ్స్ 2 ఉన్నాయి, 40 - 15 ఎంత 25ln. సో ఈ రకంగా మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఓకే, సో మీకు సబ్ట్రాక్షన్ టాపిక్ కనుక క్లియర్గా అర్థమైతే సో ఈ క్వశ్చన్ కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఫోకస్ పెట్టండి. ఓకే, సబ్ట్రాక్ట్ 3a into a plus b plus c minus 2b into a minus b plus c from 4c minus a plus b plus c. ఓకే, సో దీని నుంచి ఈ మొత్తాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. క్లియర్గా చూడండి, మనకి కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం అస్సలు భయపడద్దు. ఓకే, సో కాన్సెప్ట్ చాలా క్లియర్గా నేర్చుకుంటే సో క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వనివ్వండి, మనకు అనవసరం. సో మనం జస్ట్ ఏంటి కాన్సెప్ట్ పైన వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకే, చూడండి, ఈ మొత్తాన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ టోటల్ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సేమ్ ఇక్కడ కూడా మనం 2 - 1 చేయాలి, కాకపోతే 1 అనేది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం 1ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఎలా చేసినా సేమే. ఓకే, చూడండి, ఎక్స్ప్రెషన్ 1ని మనం సింప్లిఫై చేద్దాం.
సో 3a ఇంటూ a ప్లస్ b ప్లస్ c మైనస్ 2b ఇంటూ a మైనస్ b ప్లస్ c కదా. ఓకే, సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేద్దాం? 3a ఇంటూ a 3a స్క్వేర్ ప్లస్ 3a ఇంటూ b 3ab ఓకే ప్లస్ 3ac మైనస్ 2ab మైనస్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ 2bc. ఓకే, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనకు కామన్ ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ a స్క్వేర్ ఉంది, అక్కడ b స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ 3a స్క్వేర్ ఓకే ప్లస్ 2b స్క్వేర్ ఓకే. నెక్స్ట్ సో మనకి ఏవి కూడా సేమ్ లేవు చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇది ప్లస్ 3ab, ఇది మైనస్ 3ab. 3 మైనస్ 2 ఎంత 1 కదా. సో మైనస్ a ప్లస్ ab. నెక్స్ట్ బీసీ అనేది ఒకటే ఉంది కాబట్టి మైనస్ 2bc. నెక్స్ట్ సిఏ అనేది మనకు ఒకటే ఉంది కాబట్టి ప్లస్ 3ac. ఓకే, ఈ మొత్తాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. దేంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి? దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సో అది సింప్లిఫై చేస్తే డైరెక్ట్ రాస్తున్నాను. ఇక్కడ 4c ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ 4ac. డైరెక్ట్ సింప్లిఫై చేసి ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ప్రెషన్ ఉంటుంది మైనస్ 4ac ప్లస్ 4bc ప్లస్ 4c స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇదంతా కదా. దీంట్లోంచి ఈ మొత్తాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మొత్తానికి మైనస్ సైన్, దట్ ఈస్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ మైనస్ ab. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ నుంచి చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2bc ఓకే మైనస్ 3ac. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఏమైనా సేమ్ ఉన్నాయా అంటే మైనస్ 3a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్. సో a స్క్వేర్ b స్క్వేర్ అనేది ఒకటే ఉంది కాబట్టి మైనస్ 3a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్. సి స్క్వేర్ టర్మ్స్ లేవు. నెక్స్ట్ ఏబి చూడండి, ఏబి అనేది ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదు చూడండి. ఏబి టర్మ్ ఒకటే ఉంది కాబట్టి మైనస్ ఏబి యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ బీసీ టర్మ్స్ చూడండి. సో మనకు రెండు ఉన్నాయి. ఓకే, బీసీ ఇక్కడ 4bc ఉంది, ఇక్కడ 2bc ఉంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో రెండింటికి ప్లస్ అనేది కాబట్టి 4 + 2 ఎంత? 6bc. నెక్స్ట్ ఏసీ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఏసీ ఇక్కడ ఉంది 4ac. నెక్స్ట్ ఈ లాస్ట్ ఓన్లీ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది, మైనస్ 7ac. సో చూస్తారు కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? మైనస్ 3a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ మైనస్ ab ప్లస్ 6bc మైనస్ 7ac. మీరు కావాలి అనుకుంటే మైనస్ కామన్ తీయొచ్చు. మైనస్ ఆఫ్ 3a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ ab మైనస్ 6bc ఓకే ప్లస్ 7ac. సో ఎలా చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. ఓకే, మైనస్ కామన్ తీసి ఇలా వస్తుంది, కామన్ తీయకపోతే ఫైనల్ స్టెప్ వస్తుంది. సో మీ అందరికీ క్లియర్గా సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, చూడండి మనం ఇప్పటి వరకు అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనకేంటి మల్టిప్లికేషన్. చూడండి మనకి మొత్తం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి అడిషన్ ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ని, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. అడిషన్ సబ్ట్రాక్షన్ ఆల్రెడీ మనం క్లియర్ గా డిస్కస్ చేసాం కాబట్టి మిగిలిన ఒకే ఒక టాపిక్ మల్టిప్లికేషన్. సో 8th క్లాస్ కి సంబంధించి కంప్లీట్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనేది ప్లే స్టోర్ లో డిమాథ్స్ యాప్. ఓకే, సో ప్లే స్టోర్ లో డిమాథ్స్ యాప్ లో మేము రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు. సో ప్రైస్ వచ్చేసి జస్ట్ 888 రూపీసే. ఓకే, జస్ట్ 888 రూపీస్కే కంప్లీట్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అనేది రికార్డింగ్స్ మేము అప్లోడ్ డైలీ కొంత కంటెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ప్లే స్టోర్లో డిమాథ్స్ యాప్ నుంచి కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా టీమ్ మెంబర్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో సీ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. ఓకే, bye.